శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా నవంబరు నెల 23వ తేదీ ఆదివారం నుండి నవంబర్ నెల 29వ తేదీ శనివారం పర్యంతం, అంటే మార్గశీర్ష మాస శుక్లపక్ష తృతీయ ఆదివారము నుండి మార్గశీర్ష మాస శుక్లపక్ష నవమి ఆదివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయములను ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా ఒకటి కనుక మనం పరిశీలన చేస్తే గ్రహ సంచారాన్ని బట్టే గోచారాన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది. వారం వారం ఏదో గ్రహచారాలు మారుతాయి అని కాదు, చంద్రుడు ఎక్కువగా ప్రధానంగా మారేటువంటి గ్రహం. వారంలో మార్పులు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు మాత్రమే మిగతా గ్రహముల యొక్క చలనం ఉంటుంది. ఇప్పుడు కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి కుజ బుధులు, ధనుస్సు మకరము కుంభరాశుల్లో ఈ వారమంతా చంద్ర సంచారం, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహములు, ఈ వారం సంచారం చేసేటువంటి గ్రహములు. ఇక ఈ వారం చూస్తున్నటువంటి పండుగల విషయానికి వచ్చినట్లయితే 24వ తేదీ కపర్ది గణపతి వ్రతము అంటారు. ఇది వరగణపతి వరచతుర్థి అని పిలుస్తారు. సాధారణంగా ఏదైనా క్లిష్టమైనటువంటి పనులు పూర్తి కావటానికి ఆ రోజు చాలా గణపతికి ముడుపు కట్టినా ఇంకోటి చేసినా చాలా బాగుంటుంది. 25 నాగపంచమి, 26 సుబ్రహ్మణ్య షష్ఠి. ఇక్కడ శుక్రమౌఢ్యం అనేటువంటిది ఆరంభం అని కొంత మనకు పంచాంగంలో చూపిస్తున్నారు. కొన్ని పంచాంగముల యందు నవంబర్ 26 నుంచి చూపిస్తున్నారు, కొన్ని పంచాంగములలో డిసెంబర్ 8వ తేదీ నుంచి చూపిస్తున్నారు. ఇక్కడ కొంత తేడా అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. దీని మీద మరలా మనం ఒక వీడియో చేద్దాము తర్వాత. ఇక ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాల విషయంలో ఎలా ఉన్నాయనేటువంటిది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం అంతా రాహువు ఒక్కడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే మేషానికి గ్రహ సంచారం అనేటువంటిది చతుర్థ గురువు, పంచమ కేతువు, సప్తమ శుక్రుడు, అష్టమ రవి కుజ బుధులు, భాగ్యంలో చంద్రుడు ఒకటే రోజు ఉంటాడు. కాబట్టి చంద్ర సంచారం అనేటువంటిది, వ్యయంలో ఉన్నటువంటి శని. కొంత మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. విదేశీ సంబంధమైనటువంటి పనులు పూర్తి చేసుకోవటానికి అనుకూలత ఉంది, కానీ మిగతా పనులకు పెద్ద అనుకూలత లేదు. నూతన ఉత్సాహంతో మీరు పనులు చెయ్యాలి, ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉత్సాహంతో కార్యక్రమాల ప్రారంభం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయటం అనేటువంటిది కూడా తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు దక్కే ఆస్కారం కూడా ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయముల యందు క్రమశిక్షణ లేకపోవటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు.
ఇతరులకు సైతం సాయం అందించేందుకు ముందుకు వెళ్ళేటువంటి గుణము మీలో ఉండటం వల్ల మీకు మంచి పేరు అనేటువంటిది ఉద్యోగరీత్యా ఉంటుంది. వ్యాపారాలు కొంత కటువుగానే ఉంటాయి. వ్యాపారాలు బాగా సాగటానికి కొంత శ్రద్ధ పెడితే లాభాలు అనేటువంటివి వస్తాయి. గృహ అవసరానికి సంబంధించిన విలువైన వస్తువులను సేకరిస్తారు. కొంత దూర ప్రాంత నివాస ఆలోచనలు కూడా చేస్తారు. వృత్తిలో మార్పులు, అభివృద్ధి మొదలైనటువంటివి, కోర్టు వివాదాలు అనేటువంటివి మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి కోర్టు సంబంధమైనటువంటి తీర్పులు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసేటువంటి పద్ధతి ఆలోచన చేయండి. జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటము. ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యర్థమైన ఖర్చులు ఎంత తగ్గించుకొని పొదుపుగా ఉండడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఈ వారమంతా శనైశ్చర ధ్యానము, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు, ఆ తర్వాత ఆదివారము నుంచి గురువారం దాకా గోక్షేత్రములో గోవులకు ఏదైనా మంచి దానా పెట్టేటువంటి ఆలోచనలు చేస్తే మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా దైవారాధన చేస్తూ ఉంటే బాగుంటుంది మేషరాశి వారు. తదుపరి వృషభం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 3 పాదాలు, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి తృతీయ గురువు, చతుర్థ కేతువు, షష్ఠ శుక్రుడు, సప్తమ రవికుజ బుధులు, దశమ రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి శని. అంటే ఇక్కడ వృషభ రాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి కుటుంబ సంబంధమైనటువంటి శుభకార్యములు ఈ వారము బ్రహ్మాండంగా జరుగుతాయి. బాకీల వసూలు, తల్లి తరపు బంధువుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందుతాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల గందరగోళంగా ఉండే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు శ్రమ విపరీతంగా ఉంటుంది, కానీ ఫలితం అనేటువంటిది కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకోని మార్పులు ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తిలో పోటీ పెరుగుతుంది. జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి, సంతాన విషయ శుభవార్తలు కూడా శ్రవణం చేస్తారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలించవచ్చు. శుభవార్తలు వినవచ్చు. బంధువులతో జాగ్రత్తగా, వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు వారం మధ్యలో బుధ, గురు, శుక్రవారాల్లో చక్కటి శుభవార్తలు వినే ఆస్కారం కూడా ఉంది. ధన వస్తు లాభాదులు కలగవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా కూడా వృద్ధి అనేటువంటిది ఉంటుంది. రుణాల నుంచి విముక్తి, శత్రువులపై పట్టు, తల్లిదండ్రులు శ్రేయోభిలాషుల సహాయ సహకార లాభము, కొంత అనుకూలమైనటువంటి మార్పులు అనేటువంటివి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైన ఫలితములు. వృషభ రాశి వారు కూడా అమ్మవారి ఆరాధన, లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన, విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితములు మీకు కలగవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే మిథునం నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ కేతువు, చతుర్థ పంచమ శుక్రుడు, షష్ఠ రవికుజ బుధులు, సప్తమ చంద్రుడు, అష్టమ నవమంలో రాహువు, దశమంలో వృత్తి మీద శని యొక్క ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారికి ఉన్నది. అంటే దాదాపుగా ఈ వారము రాహువు కానీ కేతువు కానీ శుభంగా ఉన్నారు. కుజ, బుధ, గురువులు కూడా అర్ధశుభులు అని చెప్పుకోవచ్చు. కొంత మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి
గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగానే ఉన్నది. దూర ప్రాంతాల నుంచి ఎన్నో రోజుల నుంచి వినవలసిన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కోర్టు విషయముల యందు పురోగతి సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ఒక వీలు కూడా కనిపిస్తూ ఉన్నది. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తిలో సహోద్యోగులపై పెత్తనము చెలాయిస్తారు. గృహంలో విలువైన వస్తువులను కాపాడుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలం ఉంటుంది. లాభాలు కూడా కలగవచ్చు. ఉద్యోగపరంగా అదనపు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అనారోగ్య సమస్యలు, చికాకులు, పుణ్యక్షేత్రాలు సందర్శించేటువంటి యోగాదులు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సమయస్ఫూర్తితో పరిష్కారం చేసుకునే దిశగా ఉంటే బాగుంటుంది. అలాగే కృషి కొంత అనుకూలమైన ఫలితమును కూడా ఇవ్వవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మిథున రాశి వారికి కొంత బంధువులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతిగా కామధేను స్వరూపమైనటువంటి గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి, గడ్డిని పెట్టండి. అలాగే ప్రతినిత్యము శివాలయ దర్శనము మీకు అనుకూలమైన ఫలితములకు కారకత్వం అనేటువంటిది వహించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. రాశిలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయంలో కేతువు, చతుర్థ శుక్రుడు, పంచమ రవి కుజ బుధులు, షష్ఠ సప్తమ అష్టమ రాహువు, నవమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం కనుక చూస్తే కనుక ఈ వారం అంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. కుజబుధులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. భాగ్యంలో ఉన్నటువంటి కొంత శని కూడా కొంత మంచి ఫలితముల వైపు ఇవ్వవచ్చు అని అనిపిస్తూ ఉన్నది. ఆప్తుల నుంచి శుభవార్తలైతే వింటారు. కుటుంబంలో శుభకార్యములకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. వ్యక్తిగత అభివృద్ధి, నూతన ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్త్ర లాభాలు స్త్రీలకు ఉంటాయి. కొంత రుణబాధలు తొలగిపోవచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నములు ఆగిపోయినవి మొదలు పెట్టవచ్చు. వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ముందుకు సాగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి ఫలితములు కూడా కలగబోతున్నాయి. కంప్యూటర్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు బాగుంటాయి. నూతన భాగస్వామ్య ఒప్పందాలు, రియల్ ఎస్టేట్ వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములు కూడా ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా గణేశ పంచరత్న స్తోత్రము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము, ఈ 3 పారాయణాలు ప్రతిరోజు చేసే విధంగా శనివారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయవలసిందిగా చేస్తే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారము, వ్యయంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతువు ఉన్నాడు, తృతీయ శుక్రుడు, చతుర్థ రవికుజ బుధులు, పంచమ చంద్రుడు, షష్ఠ సప్తమ రాహువు, అష్టముల్లో ఉన్నటువంటి శని. శుక్రుడు శుభంగా ఉన్నాడు, గురువు అర్ధశుభుడు. కొంత ఈ సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం అనేటువంటిది వీరు చేజేతులా తమ యొక్క మంచిని కూడా దూరం చేసుకునేంత ఆలోచనలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి ఈ వారం అధికంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేయవచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాల ప్రారంభింపు. వృత్తిరీత్యా ప్రయాణాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో గొడవలు లేకుండా జాగ్రత్త పడడం కొంత మంచిది.
కుటుంబానికి కొంత మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన పెట్టుబడి, నూతన వ్యాపార ఒప్పందాలనేటువంటివి కూడా సింహరాశి వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో కొంత మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. భాగస్వాములతో కలహం రాకుండా నియమ నిబంధనలను అనుసరించి కొంత ఉద్యోగాన్ని చేయటం వంటివి కనుక చేస్తే ఈ వారము మంచి ఫలితాలు మరిన్ని కూడా మీకు కలుగుతాయి అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయము, సూర్యాష్టక స్తోత్రపారాయణాదులు చేయటం అనేటువంటిది మీకు యోగదాయకంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచారము వ్యయంలో కేతువు, ఏకాదశ గురువు, ద్వితీయ శుక్రుడు, తృతీయ రవికుజ బుధులు, షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని. శ్రమకు తగ్గ ప్రతిఫలము రాకపోవడం వల్ల కొంత నిరాశ పడుతారు కన్యారాశి వారు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కారం చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుక్కుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. దూర ప్రాంత బంధువులను కలుస్తారు. నిరుద్యోగులకు, స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు, వృత్తి వ్యాపారాలయందు ఆదాయము పెరుగుదల, కుటుంబ సభ్యులతో గొడవలు లేకుండా జాగ్రత్త పడడము, స్థిరాస్తి అమ్మే ఆలోచనలను వాయిదా వేయండి. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు దూరంగా ఉద్యోగాలు వచ్చే ఆస్కారము. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు కూడా ఉండవచ్చు. ధన వ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఈ వారమంతా కూడా గణపతి అష్టోత్తరంతో, గణపతి సహస్రనామంతో, గరికతో పూజ చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. శుక్రవారం నాడు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, బాగుంటుంది. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా వ్యయంలో కేతువు, ఏకాదశంలో కేతువు, దశమంలో గురువు, రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, ద్వితీయ రవికుజ బుధులు, తృతీయ పంచమ రాహువు, షష్ఠ స్థానంలో శని. నిజానికి తులారాశి వారికి యోగదాయకమైన కాలము అని గత కొన్ని రోజులుగా నేను చెబుతూనే ఉన్నా. కొన్ని పనులు అనుకున్న రీతిలో అద్భుతంగా సాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఇతరుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. వృత్తిలో ఆదాయము పెరుగుదల కనిపిస్తూ ఉన్నది. జీవిత భాగస్వామితో సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అహంకారపూరిత ధోరణి వల్ల విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. అది లేకుండా చూసుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడుల పట్ల ఆసక్తి చూపిస్తారు. శుభవార్తలనేటువంటివి వింటారు. గృహమందు శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో అద్భుతంగా పూర్తి చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊపిరి పీల్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వృత్తిపరంగా బాగుంటుంది, ఆనందంగా ఉంటారు.
కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు తులారాశి వారు. తులారాశి వారికి ఈ వారమంతా కూడా పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వినే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తులారాశి స్త్రీలకు విందులు వినోదాలు, బంధువుల యొక్క దగ్గర నుంచి బహుమతులు మొదలైనవి కూడా లభిస్తాయి. తులారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. అష్టోత్తర గణపతి ఆరాధన చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం వ్యయంలో శుక్రుడు, అలాగే దశమంలో కేతువు, భాగ్య గురువు, రాశిలో సంచారం చేస్తున్న రవికుజ బుధులు, ద్వితీయ చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని. కొంత ప్రభావం అనేటువంటిది వృశ్చికం మీద అధికంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవహారముల యందు కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. లిటిగేషన్స్, ధనం కోల్పోవటము, అనుకోని ఆపదలు, చేసిన ప్రయత్నాల్లో విఫలము, సమయానికి ఆహారం అందకుండా ఇటువంటి ఇబ్బందులు కలిగే ఆస్కారం కూడా ఉంది. జీవిత భాగస్వామితో లేదా వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు లేకుండా సంయమనం పాటించండి. వృత్తిలో ఆదాయము పెరుగుతుంది. కొంత గృహ అవసరాలకు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఆశించిన ప్రయత్నముల యందు విజయములు సాధిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. రాజకీయ వర్గాల యత్నాలు కలిసి వస్తాయి. మానసిక అశాంతి, విశ్రాంతి లోపము, అవమానాలు, చికాకులు కూడా కొంత పెరిగినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాల యందు మంచి ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనాదులు మొదలైనవి చేస్తారు. స్థిరాస్తులకై పెట్టుబడి, నూతన వ్యాపార ఒప్పందాలనేటువంటివి శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి యోగదాయకమైనటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. వారం చివరలో అనారోగ్యం అనేటువంటిది కొంత కలవరపాటు పెట్టినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్త్రీలు వివాహ సంబంధముల కోసం అన్వేషణ చేస్తే తప్పకుండా ఫలించే ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా లలిత అష్టోత్తరంతో ఆరాధన, గణపతి అష్టోత్తరంతో గరిక పూజ, ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారము, రాశిలో చంద్రుడు, వ్యయంలో రవికుజ బుధులు, ఏకాదశ శుక్ర యోగం అనేటువంటిది, అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క కొంత ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఈ విధంగా ఉండడం అనేటువంటిది. తృతీయ రాహువు, చతుర్థ అర్ధాష్టమ శని. అతి కష్టం మీద పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో పురోగతి ఉంటుంది. కొంత స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. వృత్తిలో అభివృద్ధి ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరాస్తులకై పెట్టుబడి, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై ఆధిపత్యం చేయాలనే ఆలోచనలు మానుకోండి. విద్యార్థులు బాగా కష్టపడాలి. రుణాలు తీర్చే ప్రయత్నము, ఫైనాన్షియల్గా ప్లానింగ్తో ఉంటే బాగుంటుంది. తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకుల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాల యొక్క కృషి ఫలిస్తుంది. కొంత అనారోగ్య సూచన కలవరపాటు గురి చేయవచ్చు. గృహంలో విలువైన వస్తువులను కోల్పోయే ఆస్కారం కూడా ఉన్నది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో వ్యాపారంలో ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి కొంత ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దోషం కోసము ప్రతినిత్యము శని సంబంధ స్తోత్ర పారాయణాదులు, శనికి జపం చేయించుకోవటం, ప్రతినిత్యము శివారాధన, శివాభిషేకం చేయటం, వారం చివరిలో కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కొంత యోగదాయకమైన ఫలితాలు
ఉంటాయి. నల్ల గోవులకు లేకపోతే గోక్షేత్రంలో ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, బాగుంటుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము: వ్యయంలో చంద్రుడు, ఏకాదశంలో రవికుజ బుధులు, దశమంలో శుక్రుడు, అష్టమంలో కేతువు, సప్తమంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ రాహువు, తృతీయ శని యొక్క ప్రభావం అనేటువంటిది. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా బుధ శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవికుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మకరానికి వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యం పెరిగి పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిలో హోదా, ఆదాయము, అవకాశం కూడా పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఫలించవచ్చు. వాహన గృహయోగాలు, కోర్టు కేసుల్లో పరిష్కారములు, దైవ సందర్శనము, దాన ధర్మాదులు, ఆధ్యాత్మిక చింతన చేస్తే ఉపశమనం అనేటువంటిది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కోసం వైద్యానికి ఖర్చు అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు, వృత్తి వ్యాపార అభివృద్ధికి అధికారుల సహాయ సహకారాలు, వ్యసనాలకి ధనం వృధా చేయకుండా జాగ్రత్త పడండి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు వస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడండి. రాజకీయ వర్గాల వారికి విజయాలు దక్కుతాయి. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే ప్రతి నిత్యము కూడా విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటము, వారం చివరలో గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. రాశిలో సంచారం చేస్తున్న రాహువు ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, సప్తమ కేతువు, అష్టమ నవమంలో శుక్రుడు, దశమంలో రవికుజ బుధుల యొక్క కలయిక అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తున్నది. కుంభరాశి వారికి రవి బుధులు శుభంగా ఉన్నారు. కుజ గురువులు అర్ధ శుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి విద్యార్థులకు ఉన్నత విద్య ఆటంకాలు, మిత్రుల నుండి రావాల్సిన ధనము చేతికి రాకపోవటము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మీ సామర్థ్యాన్ని చాటుకొని గుర్తింపు పొందుతారు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేసుకోండి. స్థిరాస్తుల కోసం వ్యాపారపరంగా పెట్టుబడులు సంపాదించండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. వస్త్ర వ్యాపారులకు బేరాలు చురుగ్గా సాగుతాయి. గృహం వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి వార్తలు అందుతాయి. కళాకారులకు ఆటుపోట్లు తొలుగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబ చికాకులు, తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు అతి కష్టం మీద ఫలించవచ్చు. వృత్తిపరంగా హోదా పెరగవచ్చు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో గొడవలు పడకండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. శుభవార్తలు, భూములు, వ్యవసాయం వల్ల లాభాలు కలుగుతాయి. విరోధులు ఎక్కువగా కాకుండా జాగ్రత్త పడితే మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు వివాహ సంబంధాలు నిశ్చయం కూడా కావచ్చు. కుంభరాశి వారు శనైశ్చర స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతినిత్యము ఆదిత్య హృదయము, విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శని, వ్యయంలో రాహువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. మొత్తానికి మీనరాశి వారికి పంచమ గురువు, షష్ఠకేతువు, అష్టమ శుక్రుడు, నవమంలో భాగ్యంలో రవికుజ బుధులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ వారమంతా కూడా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. రవికుజ గురులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. అదనపు ఆదాయానికి కృషి విపరీతంగా చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయము. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకోవచ్చు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. కొంత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలతో విభేదాలు,
ప్రణాళిక లేకపోతే ఆర్థిక నష్టము, జీవిత భాగస్వామికి అనారోగ్యము, వృత్తిలో దూర ప్రాంతాల నుంచి వ్యాపార విస్తరణకి ప్రయత్నాలు మొదలైనటువంటివి ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. ఇతరులతో గల అనుబంధం దృష్ట్యా ఖర్చు ఎక్కువగా చేయవలసి కూడా వస్తుంది. వ్యాపారాలు మునుపటి కంటే కూడా కొంత మెరుగ్గానే ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఉంటాయి. కొంతమంది ధోరణి, కొంతమంది నిర్ణయాలు మీకు నచ్చకపోయినప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండటం మంచిది. రాజకీయ వర్గాల వారు మౌనంగా ఉండండి. స్వల్ప విభేదాలు అనేటువంటివి అన్ని చోట్ల నుంచి ఉంటాయి. కొంత మౌనమే మీనరాశి వారికి అన్ని రకాల ఫలితాలను ఇస్తుంది. స్త్రీలకు గుర్తింపు, రాణింపు ఉంటాయి. పెళ్లిళ్ళు స్థిరపడే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. మీనరాశి వారు ఈ వారమంతా శనైశ్చర స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, వీలైతే సోమవారం నాడు ప్రదోషకాల పూజ చేసుకొని భోజనం చేయండి. శివసహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు చేస్తూ ఉండండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు నవంబర్ 23 నుంచి 29 వరకు. ఎవరైనా వ్యక్తిగత జాతకాల్లో ఉన్న దశ అంతర్దశల వివరాలు, ఉద్యోగ వ్యాపార మొదలైన ఏ సమస్య అయినా సరే ప్రత్యక్షంగా నాతో జాతకం చెప్పించుకోవాలనుకున్న వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మాట్లాడతాను మీతోని, తప్పకుండా నాతో సంభాషణ చేయవచ్చు. జాతకపరమైనటువంటి సమస్యలకు తప్పకుండా కొన్ని పరిష్కారాలు సూచించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రత్యక్షంగా కలవడం త్వరలో ఉంటుంది, ఇప్పుడైతే కుదరదు. జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు వారంలో ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటల లోపు ఫోన్ చేయండి. ఆదివారం నాడు ఫోన్ కాల్స్ స్వీకరించబడవు. మీరు ఫోన్ చేస్తే సోమవారం నాడు మీకు ఫోన్ కాల్ రిటర్న్ కూడా మా దగ్గర నుంచి వస్తుంది. సమస్యలు ఏవైనా సరే ఉంటే మెసేజ్లు పెట్టండి. అలాగే ఏదైనా సరే నాతో మాట్లాడాలి, జాతకం చెప్పించుకోవాలనుకుంటే మాత్రము తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీరు ఇచ్చే ద్రవ్యం కూడా మా గోక్షేత్రానికి ధర్మకార్యాలకు వాడటం జరుగుతుంది. కాబట్టి సూచన సలహా అందరూ కూడా పాటించండి. ఛానల్ను ప్రోత్సహించండి, మంచి పనులు చేయండి, దైవారాధన చేయండి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి ఆశీర్వచనం ఇస్తూ వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.